వెల్కమ్ టు ఉద్యమ కిరీటం న్యూస్ ఛానల్. నా పేరు బాకారం లావణ్య. తెలంగాణ ఉద్యమకారుడు అలాగే అంబేద్కర్ పులే మహాజన సంఘం ఫౌండర్ వ్యవస్థాపకుడు అయినటువంటి మత్తూరి ఆంజనేయ గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అతను తెలంగాణ ఉద్యమకారుడు కావడానికి అడుగు పెట్టడానికి ఎలా అయ్యిందో తన మాటల్లో తన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఉద్యమకారుడు ఎలా అయ్యిందో, ఈ సంఘం పెట్టాల్సిన అవసరం ఏముందో తన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి మత్తూరి ఆంజనేయ గారు. నమస్తే అండి. నా పేరు మత్తూరి ఆంజనేయులు. మా జిల్లా వచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లా, కొండపాక మండల్ మారుమూల గ్రామం అయినటువంటి శ్రీశంగల గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మా నాన్నగారి పేరు వెంకటయ్య, అమ్మ పేరు రాజమ్మ. నేను మూడో సంతానం. సరే, మేము ఉద్యమాలకి ఎలా వచ్చామనే క్వశ్చన్ వేసేది కాబట్టి, నేను పుట్టింది మారుమూల గ్రామంలో కాబట్టి అమ్మ నాన్న వలసగా హైదరాబాద్ రావడం జరిగింది. ఆ గ్రామంలో వాళ్ళతో పాటు మేము వచ్చిన తర్వాత అప్పుడే కొద్ది గొప్ప ముందుకు వెళ్తున్న గ్రామంలో, చదువుకున్న గ్రామంలోనే తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, లేకపోతే మేము పుట్టినటువంటి ప్రాంతంలో ఎర్ర జెండా సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పాటలు కావచ్చు, వివిధ కార్యక్రమాలు కావచ్చు చూడడం జరిగింది. అంతేకాకుండా ఎర్ర జెండా సిద్ధాంతాలే కాకుండా, వాళ్ళ పాటలు మాటలే కాకుండా నీలి జెండా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నటువంటి కొంతమంది అంబేద్కర్ గారి వర్ధంతుల జయంతి కార్యక్రమం చేస్తున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళేది. అట్లా మేము అక్కడి నుంచి వస్తున్న గ్రామంలో ఒకరోజు అంబేద్కర్ జయంతి జరుగుతున్న గ్రామంలోనే, సరే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికే చెందినటువంటి వాడు అని చెప్పి క్రియేట్ చేసి పెట్టినటువంటి అగ్రకుల పెద్దలు చేసిన విధానాన్ని నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టినటువంటి వ్యక్తిని. అయితే మేము అక్కడికి ఆ జయంతి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వెళ్ళి బయటికి వస్తున్న క్రమంలో ఇది ముట్టుడాగిన వీడి ముట్టుకోదు అని చెప్పి మాట్లాడినటువంటి విధానాన్ని నా గుండెకి బాగా తాకినాయి. అదే స్టేజ్ పైకి వెళ్ళి అసలు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి మిత్రులతో కావచ్చు, ఇంకా వివిధ అక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, అతని పోస్తే ఏమొస్తుంది, నన్ను పోస్తే ఏమొస్తుంది, ఒకటే రక్తం కదా, మరి రక్తంలో కులం ఉంది అని చెప్పి మేము అడిగినప్పుడు ఎవరు సమాధానం చెప్పలేదు. నిజంగా నా ఉద్యమ చరిత్ర అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నప్పుడు 2009 అంటే ముందు స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి ఉద్యమాలలో మేము ఉస్మా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డకు దగ్గరలో మేము ఉండేవాళ్ళము. మరి ఆ ప్రభావం అంతా నేను చదువుకుంటున్నటువంటి స్కూల్ అప్స్కూల్ స్కూల్లో చదువుకోవడం జరిగింది, గవర్నమెంట్ స్కూల్లో. అది దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం అంతా నాపై పడి నిజంగా ఆ మేధావులు, కవులు, కళాకారులు, గాయకులు పాటలు పాడుతున్నటువంటి పాటలని విని నేను చెలించి అమరుడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని మరణించిన కంటే ముందే మేము ఆ పాటలను విని చెలించి ఉద్యమాలలో అడుగుపెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉస్మా యూనివర్సిటీ కావచ్చు, మౌలాలి రైల్వే స్టేషన్లో రైతులకు కావచ్చు, వివిధ కార్యక్రమాల వంట వర్కులు కావచ్చు, ఇంకా వివిధ కోణాలలో ఉద్యమాలు జరిగినప్పుడు ఆ ఉద్యమాలలో పాల్గొని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని టీఆర్ఎస్ కావచ్చు, ఇంకా వివిధ కోణాల్లో ఎదుర్కొన్నప్పుడు అక్కడి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా నా ఉద్యమము అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటున్నాను. ముందుగా మీకు ఇన్స్పిరేషన్ ఎవరని చెప్తారు? తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి చెప్తున్నారు కదా, ఎలా వచ్చారని చెప్పారు. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్గా ఉన్నారా అడుగు పెట్టడానికి ఉద్యమకారులుగా? నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే, నిజంగా ఇది ఎవరు ఇంతవరకు చెప్పిరో లేదో నాకే తెలియదు, కానీ నేను ఈ ఉద్యమాలకు కానీ అండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అడుగుపెట్టడానికి కారణం ఎవరయ్యా అంటే, గ్రామాలలో అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేస్తున్నప్పుడు ఆ జయంతి వర్ధంతులు ఎస్సీ ఎస్టీ వాళ్ళే చేస్తున్నప్పుడు మిగతా కుల వాళ్ళంతా రోడ్లపై నిలబడి దూరంగా నిలబడి చూస్తున్నటువంటి వాళ్ళే నాకు ఈరోజు నేను ఈ స్థాయికి నిలబడడానికి కారణం వాళ్ళే. ఎందుకు అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నిజంగా
నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పోయి పాల్గొని వచ్చిన తర్వాత ముట్టుడు అయిందని చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో అక్కడి నుంచే నేను నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చదవాలి, ఆ మహానీయుల అడుగుజాడలో నేను నడవాలని చెప్పి అడుగులు ముందుకు వేయడం జరిగింది. అలాగే మీరు ఉద్యమకారుల గురించి చెప్పారు కదా, ఇప్పుడు అంబేద్కర్ పూలే మహాజన సంఘం అనే సంఘాన్ని ఎందుకు పెట్టాలనిపించింది మీకు? నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే సరే వివిధ కోణాల్లో ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకా పొలిటికల్ పందాల్లో పార్టీలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అన్నీ చూసుకుంటూ వస్తున్న క్రమంలో నేను గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే మహానీయుల ఆలోచన విధానంలో ఉన్నటువంటి సంఘంలో చేయడం జరిగింది. అంతకంటే ముందు నిజంగా నా బ్లడ్ అంతా రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను నిజంగా ఆ సిద్ధాంతాల్లో మా పక్కన గిరాయిపల్లి గ్రామం అని ఉంటుంది. ఆ గ్రామంలో టోటల్గా కమ్యూనిస్టు భావజాలంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఎర్రజెండ సిద్ధాంతాలు తీసుకొని నేను క్లియర్గా తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్యలో మేడ్చల్ జిల్లాలో ఒక నాయకుడిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మహానీయుల సిద్ధాంతాలకు వస్తూ ఆ తర్వాత సరే ఎన్ని సంఘాలు వచ్చినప్పటికీ కూడా నిజంగా మహానీయుల జీవిత చరిత్రలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ప్రజలు చైతన్యవంతులై ఆ మహానీయుల చరిత్రను తెలుసుకొని అగ్గిపిడుగుల్లాగా తయారయ్యాలనే ఆలోచనతో మేము అంబేద్కర్ పూలే మహాజన సంఘాన్ని నేను స్వయంగా మా మిత్రులతోటి కలిసి సంఘాన్ని స్థాపించి 2 తెలుగు రాష్ట్రాల్లో మూవ్మెంట్ చేయడం, అటువైపు రావడం జరుగుతుంది ఇప్పటి వరకు. ఇప్పుడు జూన్ 2 తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని అంటున్నారు కదా, దాని దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నారు, దాని విషయమే మీ స్పందన? అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు, యువకులు, మహిళలు, ఆ విద్యార్థులలో ఉన్నటువంటి మహిళలు కూడా అక్క చెల్లెలు ఎంతోమంది కూడా ప్రత్యేక రాష్ట్రం వస్తే నిజంగా మా బతుకులు మారుతాయి, నీళ్లు నిధులు నియామకాలు అవి వస్తాయని చెప్పి ఆలోచనతోటి మేధావులు, కవులు, కళాకారులు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు చైతన్యవంతులై ఆ యొక్క తెలంగాణ సెంటిమెంట్ని